cure. Like if you have any health issues, how to solve those health issues with the diet changes. సో దాన్ని అర్థం చేసుకొని ఎవ్రీ ప్రాబ్లం హెల్త్ ఇష్యూకి దానికి ఎలా డైట్ మార్చుకుంటే ఏమేమి చేంజెస్ చేస్తే వస్తుంది. సో ఓవరాల్గా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా అసలు ఏం ఫాలో అయితే కొంచెం మనము హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనే దానికి ఈ బుక్ రాశారు. సో హీజ్ ఏ ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేసి సో దీని మీద పోస్ట్ రిటైర్మెంట్ ఒక 20 years రీసెర్చ్ చేసి తర్వాత రాశారు నేను. సో బక్రు, డాక్టర్ హెచ్కే బక్రు. సో సింపుల్గా చెప్తాను, అంటే దే ఎక్స్ప్లెయిన్ ఇన్ ఫస్ట్ 5 pages. రిమైనింగ్ అంతా ఎవ్రీ ప్రాబ్లం హౌ టు, అంటే దాన్ని అల్లోపతిలో ఎక్స్ప్లెయిన్ చేయడం. దెర్ ఇస్ ఎ కాఫ్, వై కాఫ్ కమ్స్, ఫిజికలాజికల్ లోపల ఏం జరుగుతుందని, దాన్ని నేచురల్లో ఏ డిష్ వాడితే వెంటనే ఇమీడియట్గా అయిపోతుంది. లైక్ పెద్దవాళ్ళ కాలంలో ఇంట్లో ఎలా మసాలాలు ఇవి వాడతారు, వీళ్ళు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటే ఎలా సాల్వ్ అవుతుంది అనేది ఆయన రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసినప్పుడు. సో దీంట్లో స్టార్టింగ్ థింగ్ ఈజ్, అంటే ఓవరాల్ గ్యామెట్ ఏంటంటే వాట్ ఈస్ దిస్, బాడీ రిక్వైర్స్ 45 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, అట్లీస్ట్ 45 కంపల్సరీ కావాల్సిన న్యూట్రియంట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఈజ్ ఆక్సిజన్ అండ్ వాటర్, దట్ ఈస్ మస్ట్. ఓకే, అండ్ రిమైనింగ్ ఆ రెండింటిని తీసేస్తే 43 కావాలి. ఆ 43లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఈ 5. ఇంకా మిగతా అన్నివి మైక్రోన్యూట్రియంట్స్. సో అవన్నీ మనకు వెజిటేబుల్స్లో, ఫ్రూట్స్లోనే ఉంటాయి. సో మోస్ట్లీ మనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ దిస్ మైక్రోన్యూట్రియంట్స్. సో డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది, ఫస్ట్ థింగ్ అంటే వాటిని మనం ప్రాపర్ ఫామ్లో తీసుకోకపోవడం. అంటే దానికి ఒక ఎవ్రీ మైక్రోన్యూట్రియంట్ విల్ హ్యావ్ సమ్ నేచర్, దాన్ని అలా అని తీసుకున్నప్పుడు మనకు ఆ న్యూట్రియంట్ వస్తుంది. ఆ డెఫిషియన్సీ అనేది ఒకసారి వచ్చినప్పుడు ద బాడీ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ టు అవుట్ సైడ్, లైక్ డిసీజ్. ఒక డిసీజ్ వచ్చిందంటే సంథింగ్ ఈజ్ డెఫిషియెంట్ ఇన్ యువర్ బాడీ అని చెప్తుంది, ఇండైరెక్ట్గా చెప్తుంది. దాన్ని మీరు ఎప్పుడైతే ఆ న్యూట్రియంట్స్ ఫిల్ చేస్తారో దట్ విల్ ఓవర్. ఇఫ్ మీరు దాన్ని అట్లా ఇగ్నోర్ చేసుకుంటూ వస్తుంటే ఏదైనా హెల్త్ ఇష్యూని మీకు అదొక మెసేజ్ ఇస్తూ ఉంటుంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, అది పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డ్యామేజ్ ఆఫ్ ప్యాంక్రియాస్, హార్ట్ డిసీజ్, కిడ్నీస్, ఎవ్రీథింగ్. సో దాన్ని ఐడెంటిఫై చేసి మీరు మీ న్యూట్రియంట్స్ ఫాలో అయితే చాలు, నాట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. సో వై డెఫిషియన్సీ అకర్స్ అనేది ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంటెన్స్ ప్రాసెసింగ్, దట్ ఈస్ అ మేజర్ డ్రాబ్యాక్. ఇంటెన్స్ అంటే ఎక్కువసారి ప్రాసెస్ చేయడం, అంటే అదే ఫుడ్ని ఒకసారి మళ్ళీ వేడిలో కడిగించడం, మళ్ళీ వాటర్లో కడగడం, మళ్ళీ ఇది చేయడం, ఇంటెన్స్గా చేయడం. రా సైడ్ నుంచి మీరు డెలివరీ మన ఫుడ్ వైపు వెళ్ళే ప్రాసెస్లో ఎక్కువసార్లు ప్రాసెసింగ్ జరగడం వల్ల కూడా విల్ లూజ్ మెనీ న్యూట్రియంట్స్. నెక్స్ట్ రిఫైనింగ్ ఆఫ్ ఫుడ్స్, దాని స్ట్రక్చర్ని మార్చేయడం. నెక్స్ట్ టైమ్ ల్యాగ్ బిట్వీన్ హార్వెస్టింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో అంటే ఎక్కడి నుంచో వస్తున్నాయి, మనం 1 year ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తున్నాయి, ఈ మొత్తంలో మనకు పోవడం. నెక్స్ట్ కెమికల్ యూజ్డ్ ఇన్ బ్లీచింగ్, ఫ్లేవర్స్ రావడం, కలరింగ్, ప్రిజర్వింగ్ ఫుడ్స్, ఫర్టిలైజర్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, స్ప్రేస్, ఇవన్నిటి చేయడం. సో ఇవన్నిటి వల్ల కూడా వాటి యొక్క మైక్రోన్యూట్రియన్స్ అనేది తగ్గబోతుంది. అండ్ సో దీన్ని there is a smallest diet that called as ఐరోలే డైట్. దట్ హ్యాస్ టు బి ఫాలోడ్. అంటే నేచర్ ఎలా ఆర్డర్లో ఎవ్రీథింగ్ ఉంటుందో, ఇప్పుడు ఒక ఫారెస్ట్లో ఎక్కువ ప్లాంట్స్ అయిపోయాయి అనుకోండి, అది ఆటోమేటిక్గా కొంచెం లీవ్స్ పడిపోవడం, మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవడం, ఇట్లా మన బాడీ కూడా ఇట్స్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్. యాక్చువల్ అయితే మంచి ఆర్డర్లో ఉంటుంది. మనం ఆర్డర్ని డిస్టర్బ్ చేయకపోతే చాలు, వాట్ ఎవర్. సో ఎర్త్ ఎలా ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో మన బాడీలో కూడా ఉంటుంది. హౌ ఎవ్రీథింగ్ ఈజ్ సైక్లిక్ ఇన్ ద ఎర్త్ ప్రాసెస్, మన బాడీలో కూడా అదే ఉంటుంది. లైక్ ఒక వేస్ట్ వచ్చింది అనుకోండి, సో సమ్ వేస్ట్ మెటీరియల్ నీ బాడీలో అక్యుమిలేట్ అనుకో, కాఫ్ అనే సిమ్టమ్ ద్వారా అది బయటకి తరిమేస్తుంది, ట్రై చేస్తుంది. సో ఫీవర్ అనే సిమ్టమ్ దగ్గర అక్కడ లోపల ఏదో కిల్ చేస్తూ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్, అలా సంథింగ్ ఇట్ విల్ కమ్యూనికేట్. సో దట్ ఇట్ వాంట్స్ టు త్రో దట్ అవుట్ సైడ్ వేస్ట్ ఆర్ దట్ డెఫిషియన్సీ ఉందని మనకి ఇండికేట్ చేస్తుంది. మనం అవి ఇగ్నోర్ చేసుకుంటూ జస్ట్ ట్యాబ్లెట్ వేసుకొని స్టాప్ చేసామంటే దట్ ప్రాబ్లమ్ విల్ రిలే ఇన్ అవర్ బాడీ పర్మనెంట్లీ అనేది. సో ఒక స్మాల్ డైట్ మెన్షన్ చేశాడు డాక్టర్ పావో ఓ ఆర్లే, దట్ ఈస్ కాల్డ్ ఆరోలే డైట్ అంటారు. సో హీ సెట్స్ దట్ ఫస్ట్ సీడ్స్, నట్స్, గ్రెయిన్స్, ఈ 3 SGN అని తీసుకోవాలి. సీడ్స్ కానీ, నట్స్ కానీ, గ్రెయిన్స్ కానీ తీసుకుంటే వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ పుష్కలంగా ఎక్కువ ఉంటాయి. సో ఇది ఉండాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్లో విటమిన్ ఏ, విటమిన్ బి, వాటర్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి, అండ్ ఫ్రూట్స్. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తారంటే యాక్చువల్గా పర్ డేలో మనం తీసుకునే ఫుడ్లో
70% వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండాలి, 30% మీకు కావాల్సింది తినండి. 70 రేషియో అంటే మనం తక్కువ చేస్తాం, ఇది ఆపోజిట్ చేస్తాం యాక్చువల్గా. 70 to 80% ప్రోటీన్ ఫ్యాట్ తినేసి మిగతా అలా కాకుండా మీరు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ 70 to 80%, దట్ ఈజ్ అరౌండ్ 300 grams తినాలి అట్లీస్ట్ మినిమం. వెయిట్ లాగా తీసుకుంటే 300 grams తినాలి, దట్ ఈజ్ ఎలిజిబుల్. మీరు ఆయిల్ ఫామ్లో తీసుకుంటే 2 spoons తినాలి పర్ డేకి, ఇట్ ఈస్ అలౌడ్ 2 spoons ఆఫ్ ఆయిల్. ఓకే. అండ్ మీరు షుగర్ ఫామ్లో తీసుకుంటే కూడా 1.5 spoon షుగర్ తినచ్చు. దట్ ఈస్ అంటే మన బాడీకి మనం చేసే వర్క్కి కావాల్సిన మినిమం మెజర్మెంట్. మీరు ఏం వర్క్ చేయకుండా ఇవి కొంచెం చాలు. సాల్ట్ అయితే 1.5 grams అంతే తినాలి మనం. ఇంకా దాని సైడ్ నుంచి మీరు ఎంత తీసుకుంటున్నారంటే దాని పర్సంటేజ్లో తీసుకోండి. 3 grams ఆఫ్ సాల్ట్ తింటున్నారంటే మీరు 100% పెరిగిపోయినట్టు. సో ఇంకా 100 grams తీసుకున్నారంటే ఇంకా గోతాం. సో వాళ్ళ ఇంకోటి ఎవ్రీథింగ్ ఈజ్ అంటే వీళ్ళు అంటే నేను ఇంతకుముందు చెప్పిన బుక్స్కి వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అంటే వీళ్ళు ఎగ్స్ మీట్ అన్నీ బాగా తినమంటారు అంతా. సో దాంట్లో రిస్ట్రిక్షన్ ఏం లేదు, అన్ని బటర్ మిల్క్ అన్నీ తాగండి, అన్నీ చేయండి. బట్ ఎన్ష్యూర్ దట్ యువర్ వెజిటేబుల్స్ ఆర్ 70 to 80%. అండ్ ద ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ హియర్ ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ నట్షెల్లో చెప్పాలి సింప్లెస్ట్గా, మార్నింగ్ హ్యాస్ టు బీ ఆల్వేస్ ఫ్రూట్స్ తినండి ఎవ్రీ మార్నింగ్. అంటే మీరు టిఫిన్స్ ఈ దోశలు ఇవి అవాయిడ్ చేసి ఫ్రూట్స్ లాగా పెట్టుకొని తినండి. దట్ ఈస్ ఐడియల్ ఫర్ యువర్ బాడీ. సో ఎందుకంటే నైట్ అంతా మెటబాలిజం అంతా జరిగి బాడీలో ఎసిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని కామ్ చేయాలంటే మన బాడీలో 80% ఆల్కలైన్, ద బ్లడ్ ఈజ్ ఆల్కలైన్, 20% ఈజ్ యాసిడ్ యాక్చువల్లీ. ఇది కొంచెం డిస్టర్బ్ అయినా కూడా బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరగదు. అంటే మనం తిన్న ఫుడ్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ని క్యారీ చేసి బయటికి తరిమేయాలి అంటే ఇట్ రిక్వైర్స్ ఆల్కలైన్ థింగ్. మనం ఎప్పుడైతే ఆల్కలైన్ తినట్లేదు, యాసిడ్ తీసుకుంటే గ్యాస్ ఆల్రెడీ లోపల ఉండిపోతుంది, మనం ఎక్స్ట్రా చేసి ఉండిపోతే మన బ్రీతింగ్ సైజ్ తగ్గిపోతుంది. సో దట్ హ్యాస్ కాంపౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆల్కలైన్ ఫుడ్ ఫైనల్గా బాగా తినండి. యూ ఆల్వేస్ మెయింటైన్ యువర్ బాడీ టు బి ఆల్కలైన్. సో దాంట్లో 80% ఆల్కలైన్. యాక్చువల్లీ మన బాడీ నేచరే 80% ఆల్కలైన్, 20% యాసిడ్. మనం దాన్ని మారుస్తున్నాం. అండ్ మీట్, ఎగ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ తినడం వల్ల యాసిడ్ నేచర్ పెడతాయి. అంటే ఈ డైజెషన్ ప్రాసెస్లో యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి. సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి మీరు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ తిన్నారంటే ఆల్కలైన్ అయిపోతుంది. అది వీళ్ళ చెప్పేది. సో వెరీ సింపుల్ వీళ్ళు చెప్పేది అయితే మార్నింగ్ అయితే ఫ్రూట్స్ బాగా తినండి. మధ్యాహ్నం మీ బియ్యంతో బాగా చేసుకొని నట్స్, సీడ్స్, అంటే మనం తినే పప్పు నట్స్ కింద సీడ్స్ కిందకి వచ్చేస్తాయి. సో గ్రెయిన్స్ అంటే రైస్ కిందకి వచ్చేస్తాయి, అది బాగా తినండి. ఈవినింగ్ అంటే డైటింగ్ మీరు ఏ డైట్లోనో 6కి 6:30కి తినేసేయండి మీ డిన్నర్. అండ్ దట్ షుడ్ బి అండ్ వెజిటేబుల్స్తో బాగా తినండి. సో ఇది సింపుల్గా మీరు ఫాలో అవ్వాల్సింది. అది చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. అంటే ఇంకా మీరు నాన్ వెజ్లు ఇలాంటివి ఏమన్నా తినాలనుకున్నా కూడా మధ్యాహ్నం పూట కనుక తిన్నారంటే దట్ ఈస్ హెల్తీ, ఐడియల్. అంటే మీకు డైజెషన్ వర్కింగ్ టైంలో ఉంటుంది, దట్ ఈస్. సో 6కి స్టాప్ చేసారంటే మళ్ళీ మార్నింగ్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఎనీ డిసీజ్ ఏదైనా మీకు వచ్చిందంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ స్టాప్ ఈటింగ్. అంటే మీ బాడీ మీకు చెప్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ హ్యాపెనింగ్ యువర్ బాడీ, దట్ ఈస్ అన్ ఇండికేషన్. స్టాప్ ఈటింగ్ ఎనీథింగ్. ఇప్పుడు కోల్డ్ వచ్చిందంటే కూడా ఫస్ట్ థింగ్ వీళ్ళు ఏం చెప్తారంటే స్టాప్ ఈటింగ్ ఎనీథింగ్. వాళ్ళకి రిలేట్ చేసుకొని నవ్వుకుంటారు. స్టాప్ ఈటింగ్ అంటే స్టాప్ చేసుకుంటే 1 day కానీ అట్లీస్ట్ బ్రేక్ ఇచ్చారంటే అది తగ్గుతుందంటే దట్స్ ఫైన్. అంటే ఇట్ ఈస్ అ ఇండికేషన్. తగ్గట్లేదంటే ఇంకో సెకండ్ డే మీరు మళ్ళీ ఫాస్ట్ చేయాలి. ఆ ఫాస్టింగ్ తగ్గట్లేదంటే మీరు యూ గో ఫర్ ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి. ఫ్రూట్ జ్యూస్ కూడా ఎలా తాగాలంటే చేసుకున్న వెంటనే తాగాలి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ తాగడం ఇది ఎప్పుడు చేయకండి. దట్ ఈస్ రబ్బిష్. ఎన్ని జ్యూసెస్, వెజిటేబుల్స్ చేసిన వెంటనే తీసేసుకోవాలి. సో అలా మనం అన్నీ చాలా ఎప్పటికి కావాలని హెల్త్ పాడు చేసుకోండి, ఎప్పుడు చేసుకోండి. జస్ట్ థింగ్ ఏంటంటే మనకు తెలియదు కొన్ని, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ లేదు స్కూల్లో. ఇట్లా ఫ్రూట్ జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదని ఎవరు తెలియదు. మేబీ మన పెద్దవాళ్ళు చెప్పాలి. వాళ్ళకి ఆ టైంలో ఫ్రిడ్జ్లు లేవు, ఫ్రూట్ జ్యూస్ లేవు కాబట్టి వాళ్ళకి బయట తెలిసిపోయిండేది. కులిపిందరా వద్దనేవాళ్ళు, లేదంటే మజ్జిగ కులిపోతే తాగరా ఏం కాదనేవాళ్ళు. వాళ్ళకి నీట్గా ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి తెలియదు. మనకి ఇప్పుడు ఫ్రిడ్జెస్ వచ్చాయి కదా, వాళ్ళకి తెలియదు ఆ విషయం ఎలా చేయాలి, ఎలా వాడాలి. సో మనకు చెప్పలేదు. సో జ్యూసెస్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎప్పుడు. సో ఈ ఫ్రూట్ జ్యూసెస్ ఎవ్రీ 5 hours తీసుకున్నారంటే మీకు ఎంత అంటే హెల్త్ బాగాలేనప్పుడు ఒక 3 days ఇలా చేశారంటే సెట్ అయిపోతుంది. ఎనీ ప్రాబ్లమ్ విల్ బి సెటిల్డ్. సో దెర్ ఆర్ ఆల్రెడీ అన్ ఎగ్జాంపుల్ దట్
అంటే ఒక మీకు ఏదో స్ప్రెయిన్ వచ్చి ఇది ఒక 10 సంవత్సరాలు అయిపోయాక మూల పడిపోయింది ఆ స్ప్రెయిన్. మీరు ఒక్కసారి డైట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఆ ఓల్డ్ స్ప్రెయిన్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ క్యూర్ నౌ. సో మీరు బాడీ క్యూరింగ్ ప్రాసెస్లో ఆ ఓల్డ్ పెయిన్స్, ఓల్డ్ ప్రాబ్లమ్స్ కూడా బయటకు వచ్చి ఇప్పుడు కూడా అంటే ఆ టాక్సిక్ని బయటకు వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోవడం రెడీగా ఉండేవాడి. సో వన్స్ ఆల్ టాక్సిక్స్ ఆర్ గో అవే దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ హెల్తీ డైట్ అనేది. దిస్ వాట్ దీంట్లో ఇంకా ఎవ్రీ ప్రాబ్లం ఉంది. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎసిడిటీ ఎందుకు వస్తుంది, ఫీవర్ ఎందుకు వస్తుంది, ఏమంటారు యాక్నే ఎందుకు వస్తుంది, వాటికి ఎలా చేస్తే మీకు న్యాచురల్గా చేస్తే ఎలా బాగుంటుంది అనేది ఉంది. సో నాకు తెలిసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా బుక్ అయితే ఒకటి కొనుక్కోండి. సో అట్లీస్ట్ మీ ప్రాబ్లంకి ఏమన్నా ఇంట్లో ఫుడ్ మెథడ్ మారిస్తే మనకు సాల్వ్ అవుతుందంటే చాలా బెస్ట్ కదా. సో అట్లీస్ట్ 1 or 2 days ట్రై చేయండి. సక్సెస్ అయితే ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఓకే 200 రూపీస్ బుక్ పోయిందని పడేస్తాం. ఓకే, ఐ విష్ చాలా బాగుందండి, ఈ బుక్ ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఒకటైతే కంప్లీట్లీ ఫాలో అవ్వచ్చు. మార్నింగ్ టు